సో రైట్, టెరాడేటా అనేది కూడా ఒక డేటాబేస్. ఓకే, సో వెరీ సింపుల్ గా చెప్తాను. ఓకే, టెరాడేటా అనేది కూడా ఒక డేటాబేస్. ఓకే, ఇది కూడా అన్ని డేటాబేస్ లాగే ఒక డేటాబేస్. ఇది కూడా డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అట్లానే కాకపోతే ఏంటంటే టెరాడేటా, సో మీకు టెరాబైట్ అంటే ఎంతో మీకు స్పేస్ ఐడియా ఉందా? టెరాబైట్ స్పేస్ అంటే, టెరాబైట్ స్పేస్ అంటే ఎంతో మీకు ఐడియా ఉందా? సో టెరాబైట్ అంటే, యా, సి 1 కిలోబైట్ ఈక్వల్ టు 1024 బైట్స్ అంటే 1 కేబీ. సో అట్లాంటిది 1024 కేబీ అంటే 1 ఎంబీ అవుతుంది అనమాట. అట్లాంటిది 1024 ఎంబీ అంటే 1 జీబీ. సో మీ సిస్టమ్స్ ఇప్పుడు అన్ని మీరు చూసాయంట యాక్చువల్ గా 1 టెరాబైట్ హార్డ్ డిస్క్ ఇస్తున్నారు ఇప్పుడు బేసికల్ గా, అవునా? సో 1 టెరాబైట్ అంటే 1024 జీబీ అనమాట. సో 1024 జీబీ అంటే మీరు డేటాని ఎంత మీరు స్టోర్ చేసుకోవచ్చు? బోల్డ్ అంత డేటాని స్టోర్ చేసుకోవచ్చు, రైట్? సో అట్లానే తర్వాత దాని టెరాబైట్ తర్వాత ఏంటి? పెటాబైట్ అన్నమాట. పెటాబైట్ అంటే 1024 టీబీ. అంటే 1024 టీబీ అంటే ఎంత ఎంత స్పేస్ అంటే, ఐ మీన్ యూ కాంట్ ఇమాజిన్ అనమాట ఎన్ని రికార్డ్స్ పడతాయో. ఓకే, సో ఒక ఫైల్లో 1 కోటి రికార్డులు పెట్టినా కూడా మీకు ఆ ఫైల్ జస్ట్ 2 ఎంబీ 3 ఎంబీ ఉంటుంది అంతే. ఓకే, సో అట్లాంటిది ఇక్కడ ఒక టీబీ అంటే 1024 జీబీ, ఒక పెటాబైట్ అంటే 1024 టీబీ అన్నమాట. ఓకే, సో జస్ట్ ఏమైనా పాయింట్స్ ఇంపార్టెంట్ ఏంటి జస్ట్ రాస్తాను, సో దట్ మీకు ఇంకా క్లియర్ గా ఉంటుంది అనమాట. ఓకే, ఓకే, సి మీరు ఇప్పటి వరకు ఆరికల్ చూసారు, ఆరికల్ కూడా డేటాబేస్. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, సో ఇది ఏంటంటే ఎక్కువ డేటాని ప్రాసెసింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అందుకని టెరాడేటాని చూస్ చేసుకుంటున్నారు మన వాళ్ళు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మధ్యలో అడగండి, నో డౌట్స్. ఓకే, నో ఇష్యూస్. సో టెరాడేటా ఈజ్ ఎ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కమర్షియల్ డేటాబేసెస్. ఓకే, సో టెరాడేటా ఎందుకంటే ఐ మీన్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డేటా వేర్హౌసింగ్ డేటాబేస్ అనమాట. అంటే ప్యూర్లీ డేటా వేర్హౌసింగ్ కోసమే డిజైన్ చేయబడిన డేటాబేస్ అనమాట. ఓకే, సో అందుకే టెరాడేటాని ఎక్కువ యూజ్ చేస్తుంటాం అనమాట. ఓకే, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ ఏమన్నాయి మీకు ఐడియా ఉందా? మీకు తెలిసిన డేటాబేస్లు ఏమేంటి చెప్పండి ఫాస్ట్ గా. హలో, వినిపిస్తుందా నా వాయిస్? MySQL, రైట్, MySQL, ఇంకా Oracle, ఆరకిల్. ఇంకా అందరు మాట్లాడాలి. ఓకే, ఎవరు తెలిసింది వాళ్ళు చెప్పండి ఫాస్ట్ గా. టెరాడేటా ఎవరైనా చెప్తారని చూస్తున్నా. SQL సర్వర్, గ్రీన్ ప్లమ్, శాప్ వాడేది కూడా ఒకటి ఉంది పేరు గుర్తురావట్లేదు. ఇదేనా? అదే ఇంకా నియో అనుకుంటాను, ఇంకోటి ఇంకా నియో హెచ్పి ఉంది. ఇంకా ఇంకా ఉన్నాయా?
రైట్. సో MySQL, Oracle, Teradata, SQL Server, Greenplum, SAP HANA, Netezza, DB2, Sybase, HP Neo. ఓకే, సో ఇవన్నిట్లో కూడా సి MySQL అనేది జస్ట్ ఇట్స్ వెరీ స్మాల్ అనమాట. ఓకే, ఓపెన్ సోర్స్ అనమాట. ఓకే, ఓపెన్ సోర్స్ డేటాబేస్ అండ్ ఇట్ ఈస్ ఫర్ వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా, అంటే వెరీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా అనమాట. ఓకే, అండ్ మోస్ట్లీ నో సెక్యూరిటీ. ఓపెన్ సోర్స్ కాబట్టి నో సెక్యూరిటీ. సో ఎవరైనా ఎందుకు ఐ మీన్ ఎందుకు ఓపెన్ సోర్స్ ఎక్కువ వాడరు? బికాస్ ఆఫ్ నో సెక్యూరిటీ. ఓకే, సో ఆరకిల్ ఈస్ గుడ్ ఫర్ OLTP, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. అంటే లైవ్ డేటాకి ఎక్కువ యూజ్ అయ్యింది అనమాట ఆరకిల్లో. టెరాడేటా వచ్చేసి ప్యూర్లీ డిజైన్ ఫర్ డేటా వేర్ హౌస్. ఓకే, అంటే డేటా వేర్ హౌసింగ్ అంటే ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాను దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్కిటెక్చర్ ని దీన్ని డిజైన్ చేస్తారు అనమాట. సో SQL Server ఆల్సో గుడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ మోస్ట్లీ గుడ్ ఫర్ OLTP. Greenplum also for data warehouse, but it is very slow comparatively Teradata. ఓకే, నేను చూపిస్తాను Teradata అని చూపిస్తాను మీకు, Greenplum ని చూపిస్తాను. ఓకే, actually Greenplum మా ప్రోడక్ట్. సో SAP HANA also for mostly data warehousing, but joins are very costly. If you do small mistake, system will go down easily. Okay, సో ఇది చాలా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఫాస్టే. బట్ మన డెవలపర్స్ ఎవరైనా పొరపాటున ఏదైనా రాంగ్ జాయిన్స్ ఇచ్చారా, సిస్టమ్ మొత్తం ఎంటైర్ సర్వరే డౌన్ అయిపోతుంది అనమాట. సో ఇది కూడా పెద్దగా సక్సెస్ కాలేదన్నమాట చెప్పాలంటే. కాస్ట్ వైజ్ కూడా చాలా ఎక్కువ. దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ TD Teradata ఇది కూడా, బట్ అంత డేటాని లాగలేదు, బట్ లైటర్ వర్షన్ అది. సో అంటే ఆర్కిటెక్చర్ వైజ్ గా Teradata లాగే ఉండిద్ది, బట్ ఎక్కువ డేటాని లాగలేదు, బట్ లైటర్ వర్షన్ అది. DB2 వచ్చేసి ఇట్ ఈస్ లెగసీ ఓల్డ్ డేటాబేస్. ఓకే, ఇప్పుడు ఎక్కువ ఆటలున్నది. Sybase ఆల్సో స్మాల్ డేటాబేస్ అంటే చిన్న వాటికి మాత్రమే కొడుతుంటారు, పెద్ద వాటికి వాడరు. HP Neo అటర్ ఫ్లాప్. ఓకే, ఫెయిల్డ్ వర్షన్ ఇది, ఇంకా నేను చెప్పాను దీని గురించి. ఫెయిల్డ్ వర్షన్ ఇది. సో ఇవన్నీ కూడా డేటాబేస్లు అనమాట. సో మనకి ప్యూర్లీ డేటా వేర్హౌసింగ్ కోసమే Teradata డిజైన్ చేశారు. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్ టు హ్యావ్ డేటాబేస్ విత్ ఓవర్ 100 terabytes in size అనమాట. ఓకే, 100 terabytes in size. ఓకే, సి ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, మనము 1 TB ఈక్వల్ టు ఇక్కడ 1 TB ఈక్వల్ టు 1024 GB, రైట్? 1024 GB. తర్వాత టీవీ తర్వాత వచ్చేది ఏంటి? 1 PB అంటే పెటాబైట్. ఓకే, 1024 TB ఈక్వల్ టు 1 petabyte. ఇదేమో టెరాబైట్ అనమాట. ఓకే, ఇదేమో టెరాబైట్. సో 1 PB ఈక్వల్ టు, అంటే PB అంటే ఏంది? పెటాబైట్. ఓకే, పెటాబైట్. సో ఇప్పుడు జనరల్ గా మామూలు కంపెనీస్ లో ఒక వేర్ హౌస్ అంటే ఎంత ఉండిద్ది అంటే ఒక స్మాల్ డేటా వేర్ హౌసింగ్
స్మాల్ డేటా వేర్ హౌసింగ్ సైజ్ వచ్చేసి ఎంత ఉంటుంది? సైజ్ వచ్చేసి బేసికల్ గా ఒక 40 టీబీ. ఓకే, 40 టీబీ టు 70 టీబీ ఉంటుంది అనమాట బేసికల్ గా. ఒక చిన్న డేటా వేర్ హౌసింగ్ సైజ్, చిన్న కంపెనీ ఒక డేటా వేర్ హౌసింగ్. అట్లానే మీడియం. నెక్స్ట్ మీడియం సైజ్ ఎంత ఉంటుంది? మీడియం సైజ్ ఎంత ఉంటుంది బేసికల్ గా? ఒక 200 టీబీ నుంచి టు ఐ కెన్ సే 500 టీబీ. ఇది కూడా ఎక్కువే చెప్పాలంటే ఫ్రాంక్ గా. ఐ మీన్ యా, ఇది కూడా మీడియం సైజ్ గా ఎక్కువే. ఎంత కూడా ఉండవు అన్నమాట బేసికల్ గా. ఇంకా బిగ్ ఎంత ఉంటాయి? బిగ్ డేటా వేర్ హౌసింగ్ సైజెస్ ఇంకా 500 టీబీ టు అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, అంటే హౌ పవర్ఫుల్ టెరాడేటా అనేది. ఐ మీన్ మీకు అర్థమైంది అనమాట కొంచెం సేపట్లో. ఓకే, సో ఇంకా జైంట్స్ ఉంటారు. ఓకే, అంటే ఎంత ఎక్స్టెండబుల్ వెళ్ళొచ్చు అనేది దీంట్లో మనం చెప్తున్నాను అనమాట మీకు. సో ఎంత డేటాని మనం క్యాప్చర్ చేయొచ్చు అనేది. సో జైంట్స్ అంటే ఇంకా పెద్ద వేర్ హౌసెస్ ఉంటాయి అనమాట. సో 1 PB to 2 PBs. ఓకే, సో మా కంపెనీ ఎంత ఉంటుంది తెలుసా? 1.4 పెటాబైట్ టీబీ. అందుట్లో మేము ఎంత యూజ్ చేసుకుంటున్నాం తెలుసా? 300 టీబీ అప్రాక్స్ గా. సో మా వేర్ హౌస్ వరల్డ్ లోనే టాప్ 5 లో ఉంటుంది అనమాట. ఓకే, సో ఇంత పెద్ద డేటాను కూడా ప్రాసెస్ చేయగలదు టెరాడేటా. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ డేటాబేస్. సో ఎందుకు టెరాడేటా గుడ్ అంటే, సో ప్యారలలిజం అండ్ స్కేలబిలిటీ. అంటే ప్యారలలిజం అంటే ఏందో చెప్తాను. అట్లానే స్కేలబిలిటీ అంటే వీ కెన్ యాడ్ మోర్ నెంబర్ ఆఫ్ నోడ్స్. ఓకే, టెరాడేటా అలౌస్ యూ టు స్టార్ట్ స్మాల్ విత్ సింగిల్ నోడ్. అంటే ఇక్కడ నోడ్స్ ఉంటాయి అనమాట. సో సింగిల్ నోడ్ నుంచి వీ కెన్ యాడ్ మల్టిపుల్ నోడ్స్ వితౌట్ డిస్టర్బింగ్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ స్కేలబుల్ అంటే ఇంకా దీన్ని లార్జ్ గా గ్రో చేసుకోవచ్చు మనం. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మన డేటా పెరుగుతుంటే మనకి ఏమి ఇబ్బంది లేకుండా మనం వీ కెన్ అంటే మొత్తాన్ని తీసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయడం కాకుండా వీ కెన్ యాడ్ ద నోడ్స్ అనమాట. ఓకే, దట్ ఈస్ స్కేలబిలిటీ. ఓకే, సో సింగిల్ నోడ్ అండ్ గ్రో లార్జ్ విత్ మెనీ నోడ్స్ త్రూ లీనియర్ ఎక్స్పాండబిలిటీ. అంటే ఎక్స్పాండ్ చేయొచ్చు అని చెప్తున్నారు. Teradata is comparable to a large database server with multiple client application making inquiries against it concurrently. Okay, అది. సో వై టెరాడేటా అన్నప్పుడు మనకి ఎందుకు టెరాడేటా అన్నప్పుడు అన్లిమిటెడ్ ప్రూవెన్ స్కేలబిలిటీ. అంటే మనం ఎన్ని నోడ్స్ అయినా మనం వీ కెన్ యాడ్ ఇట్ అనమాట. ఓకే, సో నోడ్ అంటే ఏంది, నెక్స్ట్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఓకే, అన్కండిషనల్ ప్యారలలిజం అంటే ప్యారలల్ యాక్సెస్, సార్ట్స్ అండ్ అగ్రిగేషన్స్. అంటే ఈ ప్యారలలిజమే మనకు మెయిన్ అనమాట. మిగతా డేటాబేస్ల కంటే మనల్ని డిఫరెన్షియేట్ చేసేది ఏంటి అంటే ఈ ప్యారలలిజం, అన్కండిషనల్ ప్యారలలిజం. అది ఒక్కసారి ఆర్కిటెక్చర్ అని చెప్తానంటే మీకు అర్థమైపోతుంది అనమాట హౌ అండ్ వై అనేది. ఓకే, సో మెచ్యూర్ ఆప్టిమైజర్. ఈ ఆప్టిమైజర్ అంటే ఏంది, హై అవైలబిలిటీ అంటే ఇవన్నీ కూడా మనము టాపిక్ వైజ్ ఒకటి అంటే ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుంటున్నాం అనుకో మనకు అన్ని అర్థమైపోతాయి. వాట్ ఈస్ హై అవైలబిలిటీ. ఇంకా మేజర్ గా ఏంటంటే మిగతా డేటాబేస్లకి దీనికి మిగతా డేటాబేస్లకి లేనిది దీనికి ఉంది యూటిలిటీస్ అనమాట. యూటిలిటీస్ అంటే ఒక ఈటెల్ లాగా, అంటే ఒక ఈటెల్ లాగా వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే అట్లీస్ట్ అంటే ఈటెల్ అంటే ఇట్ కెన్ కనెక్ట్ మల్టిపుల్ సోర్సెస్, బట్ ఇక్కడ అట్లీస్ట్ ఇట్ కెన్ కనెక్ట్ ఫైల్ అండ్ ఇట్ కెన్ లోడ్ ఇన్ టు టెరాడేటా. ఓకే, సో ఆ యూటిలిటీస్ ఫాస్టర్ గా ఉంటాయి అనమాట. ఓకే, సో దాంట్లో బీటెక్, ఫాస్ట్ లోడ్, ఎంలోడ్, టీబంప్, ఫాస్ట్ ఎక్స్పోర్ట్ లాస్ట్ లో వస్తాయి అనమాట. అండ్ టెరాడేటా హ్యాండిల్స్ పెటాబైట్స్ ఆఫ్ డేటా. ఇక చెప్పాను ఒక పెటాబైట్ అంటే ఎంత పెద్ద అంటే 1024 TB అనమాట. అంటే ఎంత డేటా అంటే యూ కెనాట్ ఇమాజిన్ అనమాట. అది వరల్డ్స్ లార్జెస్ట్ టాప్ 5 డేటాబేసెస్ జస్ట్ 1 పెటాబైట్ కంటే ఎక్కువ అనమాట. ఓకే, సో ఇది ఒకటి చేంజ్ చేయాలి. నౌ 16 is the latest version. ఓకే, 16 is the latest version. ఓకే, సో ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా? See, Teradata
పవర్ అంతా టెరడేటా ఆర్కిటెక్చర్ లోనే ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఈ టెరడేటా ఈ టెరడేటా అంతా కూడా మనకి ఎందుకు ఒక్క నిమిషం, ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ గా ఉంది, ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? సారీ, ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా బాగానే? హలో, వినపడుతుంది అన్న. ఓకే, రైట్ 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 రైట్. సో మనకి టెరడేటా పవర్ అంతా కూడా మనకి మెయిన్ గా టెరడేటా ఆర్కిటెక్చర్ లోనే ఉంటుంది అనమాట. సో దీన్ని ఇక్కడ అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ చెప్పే క్లాసులను కనుక మీరు ఈ టెరడేటా ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే సో ఇంటర్నల్ గా ఇంకా ఇండెక్స్లు ఉంటాయి అన్నమాట. సో ఈ ఇండెక్స్లు, సో ఇవి కనుక మీకు క్లియర్ గా అర్థమైనాయి అనుకోండి, మీకు టెరడేటాలో హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్స్ వీటి మీద పడతాయి. సో ఫస్ట్ నేను చెప్పే 3-4 క్లాసుల్లో నుంచే మోస్ట్లీ ఒక 40% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇవి లేకుండా మాత్రం డెఫినెట్ గా మీకు టెరడేటా ఇంటర్వ్యూ ఉండదు అనమాట. ఓకే, సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఏ టాపిక్ అర్థం కాకపోయినా సరే క్లియర్ గా అడగండి. టెరడేటాలో వెరీ మినిమల్ టాపిక్స్ ఉంటాయి, ఎందుకంటే జస్ట్ ఆర్కిటెక్చర్ వైజ్ గానే మనము చూస్తాం అనమాట, ఎందుకంటే ఆల్రెడీ క్వరీస్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఏ టాపిక్ అర్థం కాకపోయినా సరే క్లియర్ గా అడగండి, నో ఇష్యూస్. ఓకే, రైట్. సో టెరడేటా ఆర్కిటెక్చర్, ఎందుకంటే టెరడేటా డేటాబేస్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే దాని ఆర్కిటెక్చర్ అనమాట. సో మిగతా డేటాబేసులకి ఈ డేటాబేసులకి ఎందుకంటే మిగతా డేటాబేస్ ఆర్కిటెక్చర్ వైజ్ గా ఇది బాగా పవర్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో అది ఎలానో నేను చెప్తాను అనమాట. ఓకే, సో టెరడేటా ఆర్కిటెక్చర్ అంటే ఏంటంటే మనం క్వరీ సబ్మిట్ చేసిన కాడి నుంచి అసలు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది, హౌ ఇట్ పెర్ఫార్మ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. అక్కడ నెట్వర్క్ సరిగా లేనట్టు వచ్చిందా ఇప్పుడు? హలో, ఇప్పుడు వచ్చిందన్న, ఇప్పుడు ఓకే, వచ్చిందన్న. యా యా యా. సో మీకు ఇక్కడ టెరడేటా ఆర్కిటెక్చర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే నేను ఓవర్ ఇస్తాను అనమాట మీకు. ఓకే, సో లెట్స్ టేక్ వన్ నోట్ ప్యాడ్. బట్ ఏంటి? హలో, ఏం లే అన్న, వేరే ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ మాట్లాడుతున్నా. ఎక్కడుంది వర్డ్ ఎక్కడన్నా కనిపిస్తుందా మీకు? జియో డయాగ్రామ్, యా, వర్డ్ డాక్యుమెంట్ ఇక్కడ. దీంట్లో రాద్దాం ఇంకా బెస్ట్. ఇక్కడైతే డయాగ్రామ్స్ కూడా కొద్దిగా డయాగ్రామ్స్ అవసరం అవుతాయి ఇక్కడ. సో ఐ కెన్ ఈజీలీ మేడ్ ఇట్ అనమాట. సో ఇక దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేద్దాం బెస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే టెరడేటా ఆర్కిటెక్చర్. ఓకే, టెరడేటా ఆర్కిటెక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే క్లియర్ గా అడగండి, నో ఇష్యూస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి ఐ మీన్ ఇది ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ యూజర్ ఒక క్వరీని సబ్మిట్ చేస్తాడు. ఓకే, ఎనీ క్వరీని సబ్మిట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది
ఇక్కడ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తాడు, ఒక యూజర్ క్వరీ సబ్మిట్ చేస్తాడు, రైట్? సో ఐ కెన్ సే యూజర్ క్వరీ సబ్మిట్ చేస్తాడు. ఈ యూజర్ క్వరీ సబ్మిట్ చేయగానే ఏమవుతుంది మనకి, టెరాడేటా సిస్టంలోకి వెళ్ళాలి కదా. సో యూజర్ క్వరీ సబ్మిట్ చేయగానే మనకి టెరాడేటా సిస్టంలోకి వెళ్ళాలి. టెరాడేటా సిస్టంలో పార్సింగ్ ఇంజిన్ అంటే పిఈ అనే ఒక మిషన్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది, సో ఇదేంటిది, దీన్ని ఏమంటాం మనం, పిఈ అనొచ్చు అనమాట. ఓకే, పిఈ అంటే పార్సింగ్ ఇంజిన్ అనమాట. పార్సింగ్ ఇంజిన్. సో దీంట్లో మళ్ళీ మనకి మళ్ళీ 4 కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట పార్సింగ్ ఇంజిన్ లో. ఓకే, పార్సింగ్ ఇంజిన్ లో మళ్ళీ మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి, 4 కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఓకే, 4 కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఫస్ట్ ఏంటంటే సెషన్ కంట్రోల్. ఓకే, సెషన్ కంట్రోల్ అనే కాంపోనెంట్. నెక్స్ట్ ఏంటంటే పార్సర్. ఓకే, పార్సర్. నెక్స్ట్ ఏంటంటే ఆప్టిమైజర్. ఓకే, ఎవరైనా డయాగ్రామ్స్ వేసుకోవాలంటే వేసుకొని రన్నింగ్ నోట్స్ రాసుకోండి బెస్ట్ ఎప్పుడైనా. నెక్స్ట్ డిస్పాచర్. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఐ మీన్ జస్ట్ లింకేజ్ లో ఉంటాయి అనమాట. ఓకే, యూజర్ క్వరీ సబ్మిట్ చేస్తాడు. యూజర్ క్వరీ సబ్మిషన్ ఏం జరిగింది, యూజర్ క్వరీ ఎంటర్ కొట్టంగానే టెరాడేటాలోకి వచ్చేసి ఎంటర్ కొట్టంగానే ఇంటర్నల్ గా టెరాడేటా పార్సింగ్ ఇంజిన్ లోకి వచ్చేస్తుంది అనమాట. పార్సింగ్ ఇంజిన్ లో మళ్ళీ 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ సెషన్ కంట్రోలర్, నెక్స్ట్ వన్ ఈజ్ పార్సర్, థర్డ్ వన్ ఈజ్ ఆప్టిమైజర్, ఫోర్త్ వన్ ఈజ్ డిస్పాచర్. ఓకే, సో ఏమైంది ఇది, సో యూజర్ క్వరీ రాగానే పార్సింగ్ ఇంజిన్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇందులో సెషన్ కంట్రోలర్, పార్సర్, ఆప్టిమైజర్, డిస్పాచర్ ఉంటుంది అనమాట. ఓకే, సో బేసికల్ గా ఈ సెషన్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టెరాడేటా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనం లాగిన్ అవుతాము, క్వరీని సబ్మిట్ చేస్తాము. క్వరీ సబ్మిట్ చేసినప్పుడు అది ఏదో ఒక స్కీమాకి సంబంధించిందో లేకపోతే నీకు అసలు ఆ స్కీమా మీద యాక్సెస్ ఉందో లేదో చెక్ చేయాలంటే సెషన్ కంట్రోలర్ చేస్తుంది అనమాట. ఓకే, సో నీకు యాక్సెస్ ఉంది, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నెక్స్ట్ నీ క్వరీ సింటాక్టికల్ గా కరెక్ట్ గా ఉందా లేదని పార్సర్ చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో
ఆప్టిమైజర్ ఏం చేస్తుంది అంటే, ఆప్టిమైజర్ అంటే ఏంది, ఆప్టిమైజేషన్ అంటే ఏంది బేసికల్ గా? ఆప్టిమైజేషన్ అంటే ఏమన్నా ఐడియా ఉందా ఎవరికన్నా జనరల్ ఇంగ్లీష్ లో? చేసిన పనిని ఇంకా బాగా అంటే కొంచెం పాలిష్ చేయడం something like that. యా, సో బెటర్ వేలో చేయడం అనమాట. అట్లానే ఏం చేస్తుందంటే బేసికల్ గా ఇక్కడ టెరాడేటా సో ప్లాన్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే నువ్వు ఇచ్చిన క్వరీ బేస్ మీదుగా ప్లాన్ చేస్తుంది. ఫర్ సపోజ్ నువ్వు ఇన్సర్ట్ క్వరీ ఇచ్చావు అనుకో, హౌ టు ఇన్సర్ట్, నువ్వేమన్నా జాయింట్స్ రాయాలనుకో ఎట్లా రాయాలి జాయింట్స్, ఆ విధంగా ప్లాన్స్ ప్రిపేర్ చేస్తున్నమాట. ఆ ప్లాన్స్ నుంచి బెస్ట్ ప్లాన్ ని ఆప్టిమైజర్ చూస్ చేసుకుంటుంది అనమాట. ఇంటర్నల్ గా అదే ప్లాన్స్ ప్రిపేర్ చేసుకొని సో దాంట్లో నుంచి బెస్ట్ ప్లాన్ ఆప్టిమైజర్ చూస్ చేసుకుంటుంది అనమాట. తర్వాత ఈ ప్లాన్ మనకు ప్రిపేర్ అయిపోయింది. సో మనకు సెషన్ కంట్రోలర్ ఏం చేస్తుంది, సెషన్ కంట్రోల్ ఏం చేస్తుంది బేసికల్ గా, సో మన క్రెడెన్షియల్స్ ని అంటే మన క్రెడెన్షియల్స్ ని చెక్ చేస్తున్నాడు. అంటే మనకి ఈ స్కీమా మీద మనకి అథెంటికేషన్, యూజర్ అథెంటికేషన్ జరుగుతుంది అనమాట. మనకి స్కీమా మీద మనకి అసలు యాక్సెస్ ఉందా ఇతనికి ఇన్సర్ట్ చేయడానికి లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, సో అవేమన్నా ఉంటే ఓకే ఫైన్. నెక్స్ట్ లెవెల్ పార్సర్ అనమాట. పార్సర్ ఏం చేస్తుందంటే ఇతను ఇచ్చిన క్వరీ కరెక్టా కాదని చెక్ చేస్తుంది. ఓకే, క్వరీ కూడా కరెక్టే. నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఆప్టిమైజర్, ఇంటర్నల్ గా టెరాడేటాలో ఆప్టిమైజేషన్ జరిగింది అనమాట. సో ఆప్టిమైజేషన్ అంటే డిఫరెంట్ ప్లాన్స్ వస్తాయి అనమాట. సో ఆ డిఫరెంట్ ప్లాన్స్ లో బెస్ట్ ప్లాన్ ఆప్టిమైజర్ చూస్ చేస్తుంది అనమాట. సో ప్లాన్ చూస్ చేసుకుని డిస్పాచర్ కి ఇచ్చేస్తుంది అనమాట. డిస్పాచర్ ఏం చేస్తుంది, డిస్పాచర్ విల్ సెండ్ ద ప్లాన్ టు AMPS. డిస్పాచర్ ఏం చేస్తుంది, డిస్పాచర్ ప్లాన్ ఏం చేస్తుంది, ఇంతవరకు పార్సింగ్ ఇంజిన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఎవరికి పంపిస్తుంది ఇది, ఈ ప్లాన్స్ ని? ఇక్కడ మనకి ఏంటంటే మనకి టెరాడేటాలో ఇక్కడే ప్యారలిజం అనేది కాన్సెప్ట్ వచ్చింది అనమాట. ఓకే, సో యామ్స్ ఉంటాయి అనమాట. యామ్స్ అంటే ఏంటంటే యాక్సెస్ మాడ్యూల్ ప్రాసెసర్స్ అనమాట. ఓకే, యాక్సెస్ మాడ్యూల్ ప్రాసెసర్స్ అనమాట. సో ఇక్కడ మనకి మల్టిపుల్ యామ్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఎందుకంటే ఇది మీకు బాగా అర్థం కావాలి, అందుకని నేను చాలా స్లోగా చెప్తున్నాను. సో ఇది అర్థం చేసుకుంటే మీకు టెరాడేటా ఎందుకు పవర్ఫుల్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ సే దీన్ని మనం యాంప్ 1 అందాం, దీన్ని యాంప్ 2 అందాం. ఓకే, దీన్ని యాంప్ 3 అందాం. ఓకే, దీన్ని యాంప్ 4 అందాం. ఓకే, 4 యాంప్స్ అనమాట నా దగ్గర. ఓకే, సో ఈ 4 యాంప్స్ కి ఏం చేస్తుంది అంటే, ఈ 4 యాంప్స్ కి ఏం చేస్తుంది అంటే డిస్పాచరు ప్లాన్ ని పంపిస్తుంది. ఓకే, డిస్పాచర్ ఏం చేస్తుంది, ప్లాన్ ని పంపిస్తుంది అనమాట. డిస్పాచర్ ఏం చేస్తుందంటే ప్లాన్స్ ని పంపిస్తుంది అన్నమాట మనకి. కొద్దిగా ఓపిక్ గా అనండి, డెఫినెట్ గా మీకు అర్థమైన తర్వాత ఎందుకు ఎంత స్లోగా చెప్తున్నాను అనేది. సో 4 ప్లాన్స్ పంపించింది అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి ఈ యామ్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఓకే, తర్వాత అబ్జర్వేషన్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, అప్పుడు మీరు మళ్ళీ క్లియర్ గా అర్థమైంది అనమాట. సో యామ్స్ కి పంపిస్తుంది అనమాట. సో యామ్స్ అనేవి ఏంటంటే యాక్సెస్ మాడ్యూల్ ప్రాసెసర్స్ అనమాట. సో ఇంటర్నల్ గా ఏమవుతుందంటే టెరాడేటాని ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తామో మనము, అప్పుడే మనకి టెరాడేటా సిస్టమ్ లో ఎన్ని యామ్స్ ఉంటాయో మనము మన యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ ప్రకారం, అంటే నేను రియల్ టైమ్ లో మాట్లాడుతున్నాను, మన యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ ప్రకారం ఓకే నాకు 4 యాంప్స్ కావాలి, లేకపోతే 10 యాంప్స్ కావాలి, సో లేకపోతే నాకు 100 యాంప్స్ కావాలి అని ఉంటుంది అనమాట. సో ఎన్ని యాంప్స్ ఉంటే మనకి టెరాడేటా స్పేస్, ఓకే నాకు నా సిస్టమ్ లో టెరాడేటా ఒక 100 GB నేను
100 GB స్పేస్ తీసుకున్నాను అనుకోండి. సో నాకున్న యాంప్స్ వైజ్ గా ఈక్వల్ గా డివైడ్ అయిపోతుంది అనమాట. హార్డ్ డ్రైవ్ లో స్పేస్ లాగే టెరాడేటాలో మనము స్పేస్ ఉంటుంది కదా, టెరాడేటా స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ అనేది ఈక్వల్ గా డివైడ్ అయిపోతుంది అనమాట. డివైడ్ అయిపోయి మనకి ఇంటర్నల్ గా వర్చువల్ డిస్క్లు ఏర్పడిపోతాయి అనమాట. ఓకే, వర్చువల్ డిస్క్లు ఏర్పడిపోతాయి అనమాట. వర్చువల్ డిస్క్లు ఇట్లా మనకి ప్రతి ఒక్క యాంప్ అసోసియేట్ అయిపోయి ఉంటాయి అనమాట. ఓకే, సో ఇది ఎందుకంటే బాగా అర్థం కావాలి. డెఫినెట్ గా ఈ క్వశ్చన్ అడిగారు అనుకోండి, నీట్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అందుకనే నేను దానికి చెప్తున్నాను. ఓకే, ఓకే, సో ఇవేంటివి? వర్చువల్ డిస్క్ VD1 అంటున్నాను నేను. ఓకే, ఇదేంటి? VD2, VD3, VD4. ఓకే, సో వర్చువల్ డిస్క్ అంటే ఏమవుతుంది ఈ వర్చువల్ డిస్క్? కాకపోతే ఇక్కడ మధ్యలో, సో ఇదేమో టెరాడేటా సాఫ్ట్వేర్, అవునా, పార్సింగ్ టెరాడేటా సాఫ్ట్వేర్. కాకపోతే మనము ఈ మధ్యలో ఈ కింద వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనము ఫిజికల్ మెమరీతో మనము లింక్ చేయాలన్నమాట. సో ఆ లింక్ చేయడానికి మనం మధ్యలో ఒక కమ్యూనికేషన్ లేయర్ ని మనము బిల్డ్ చేసుకుంటాం అనమాట. ఆ కమ్యూనికేషన్ లేయర్ పేరే మనకి కమ్యూనికేషన్ లేయర్ త్రూ ఎలా వెళ్తుందంటే డిస్పాచర్ నుంచి, ఐ మీన్ క్వెరీ యాంప్స్కి వెళ్తుంది, బట్ వయా బైనెట్ వెళ్తుంది అనమాట. ఓకే, మళ్ళీ రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు ఈజీగా అర్థమైపోయింది మీకు. సో ఇక్కడ ఏదో కలర్ ఇస్తే బాగుండా. ఎందుకని రావటం లేదు? ఒక పని చేస్తా, ఇక్కడ బైనెట్ ఉండిద్ది, ఎట్లా చేయాలి దీన్ని? ఇట్స్ ఓకే, బైనెట్ అనేది ఇక్కడ రావటం లేదు మీకు, అంటే ఐ మీన్ రాయడానికి రావటం లేదు, బట్ ఈ లేయర్ ని బైనెట్ లేయర్ అనుకోండి. ఓకే, బైనెట్ లేయర్ ఎందుకంటే బనియన్ ట్రీ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని బైనెట్ లేయర్ అన్నారు. తర్వాత మీకు యాక్చువల్గా ఇక్కడ చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది మళ్ళీ. ఓకే, సో ఇక్కడ ఉండేది కదా బైనెట్, సో పార్సింగ్ ఇంజిన్, బైనెట్, యాంప్స్ ఉంటాయి అనమాట. సో ఇట్లా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక డేటా ఉందనుకోండి. సో ఫర్ సపోజ్ లెట్స్ సే టేబుల్, ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్లో నా దగ్గర 14 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. 14 రికార్డ్స్ ఉన్నప్పుడు నా డేటా ఎట్లా స్టోర్ అవుతుందంటే, సో ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ 1, ఎంప్లాయీ నెంబర్ 2, ఎంప్లాయీ నెంబర్ 3, ఎంప్లాయీ నెంబర్ 4, ఎంప్లాయీ నెంబర్ 5, ఎంప్లాయీ నెంబర్ 6, ఎంప్లాయీ నెంబర్ 7, ఎంప్లాయీ నెంబర్ 8. ఓకే, నా దగ్గర 8 మంది ఉన్నారు అనుకో. సో ప్రతి ఒక్క వర్చువల్ డిస్క్ లో 2 రికార్డ్స్ స్టోర్ అయిపోతాయి అనమాట. నేను ఎప్పుడైతే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ UMP అనే క్వరీని నేను సబ్మిట్ చేస్తాను, పార్సింగ్ ఇంజిన్ లోకి వచ్చేసి ఈ 4 కాంపోనెంట్స్ ఎవాల్యుయేట్ చేసేసి కరెక్ట్ అయితే ఒక ప్లాన్ ప్రిపేర్ చేసేసి దాన్ని ప్రతి ఒక్క యాంప్ కు పంపిస్తాను అనమాట. ప్రతి ఒక్క యాంప్, ఈచ్ అండ్ ఎవ్రీ యాంప్ విల్ బి అసోసియేటెడ్ విత్ వర్చువల్ డిస్క్ అనమాట. సో ఇక్కడ డేటా ఉండిద్ది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్లాన్ ప్రకారం, సో ఈ ప్లాన్ లో మనకు తెలిసిపోతుంది అనమాట డేటా ఏ యాంప్ లో ఉంది, ఏ యాంప్ లో ఉంది, ఏ యాంప్ లో ఉంది. సో 4 యాంప్స్ లో ఉంటుంది అనమాట. 4 యాంప్స్ లో 2 రికార్డ్స్ అంటే వర్చువల్ డిస్క్ లో 2 రికార్డ్స్ ఉంటాయి. సో అన్ని కూడా ప్యారలల్ గా వర్కౌట్ అవుతాయి. 4 యాంప్స్ ఒకేసారి వర్కౌట్ అవుతాయి. అప్పుడు ప్రతి ఒక్క యాంప్ రెస్పాన్స్ ఇస్తుంది. 2 రికార్డ్స్ ని రెస్పాన్స్ గా పార్సింగ్ ఇంజిన్ కి ఇస్తుంది. పార్సింగ్ ఇంజిన్ ఏం చేస్తుంది? పార్సింగ్ ఇంజిన్ సింపుల్ గా డిస్ప్లే చేస్తుంది అనమాట. మనకి పార్సింగ్ ఇంజిన్ సింపుల్ గా ఏం చేస్తుంది? మన యూజర్ మన ఎక్కడైతే క్వరీ రాశాడో అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఐ కెన్ సే యూజర్ రెస్పాన్స్, లేకపోతే క్వరీ రిజల్ట్స్.
క్వరీ రిజల్ట్స్. సో అంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది అంటే, సో ఫస్ట్ యూజర్ సబ్మిట్ చేశాడు క్వరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అనే క్వరీని సబ్మిట్ చేశాడు. సో ఇది సెషన్ కంట్రోల్ పార్సింగ్ ఇంజిన్ లోకి వెళ్తుంది. పార్సింగ్ ఇంజిన్ ఏమంటే 4 కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ సెషన్ కంట్రోలర్, నెక్స్ట్ వన్ ఈజ్ పార్సర్, నెక్స్ట్ వన్ ఈజ్ ఆప్టిమైజర్, నెక్స్ట్ వన్ ఈజ్ డిస్పాచర్. సో సెషన్ కంట్రోల్ లో ఈ క్రెడెన్షియల్స్ వాడి యొక్క ఆథరైజేషన్ అంతా కూడా చెక్ చేయబడుతుంది అనమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనుకున్నప్పుడు పార్సర్ లోకి వస్తుంది డేటా. పార్సర్ లోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సింటాక్టికల్ చెక్ జరుగుతుంది అనమాట. ఆప్టిమైజర్ లోకి వస్తుంది అనమాట. ఆప్టిమైజర్ ఏం చేస్తుందంటే డిఫరెంట్ ప్లాన్స్ లో నుంచి బెస్ట్ ప్లాన్స్ ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఆ బెస్ట్ ప్లాన్ డిస్పాచర్ ద్వారా యాంప్స్ కి వస్తుంది. సో ఈ మధ్యలో ఒక కమ్యూనికేషన్ లేయర్ ఉంటుంది అనమాట, మీడియం ఉంటుంది అనమాట. దాన్నే బైనెట్ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ యాంప్స్ పంపిస్తుంది. యాంప్ అంటే ఏంటంటే యాక్సెస్ మాడ్యూల్ ప్రాసెసర్ అనమాట. సో యాంప్ పంపించినప్పుడు ఏమవుతుంది, యాంప్ అనేది బేసికల్ గా వర్చువల్ డిస్క్ లింక్ అయి ఉంటుంది అనమాట. సో వర్చువల్ డిస్క్ లో యాక్చువల్ డేటా ఉంటుంది. అక్కడ నుంచి మనకు కావాల్సిన డేటాని ప్యారలల్ గా వర్కౌట్ అయిపోయి అన్ని యాంప్స్ ఒకేసారి వస్తుంది. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి మనకి. ఆర్కిల్లో అయితే 1 బై 1 రీడ్ కావాలి. సో ఒక్కొక్క రికార్డ్ ని ఇప్పుడు చెప్పండి మీరు, ఒక్కొక్క రికార్డ్ ని ఆర్కిల్లో తీసుకొని రావడానికి ఒక్కొక్క సెకండ్ పట్టింది అనుకోండి మనకి. సో ఆర్కిల్లో 8 రికార్డులను రీడ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 10 seconds. ఎన్ని సెకండ్స్? 8 seconds. 8 సెకండ్స్. సో కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ప్యారలలిజం కూడా ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి. సో అన్ని ఒకేసారి వర్కౌట్ అవుతాయి. ఇక్కడ ఎన్ని సెకండ్లు పడుతుంది? 4 seconds. ఎన్ని సెకండ్స్? 4. ఇక్కడ ఎన్ని సెకండ్లు పడుతుంది? 2 సెకండ్స్. ఎందుకంటే 2 సెకండ్స్ అంటే 2 సో బేసికల్ గా 8 రికార్డ్స్ 8 సెకండ్లు. బట్ ఇక్కడ ఏంది, ఎట్ ఏ టైం వర్కౌట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కటి రెండు ఇవ్వాలి, 8 ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క రికార్డ్కి ఒక్కొక్క సెకండ్ కాబట్టి సో ప్యారలల్ గా వర్కౌట్ అవుతుంది కాబట్టి 2 సెకండ్స్ లోనే 8 రికార్డులు బయటకు వచ్చేస్తాయి. సో ఈ విధంగా టెరాడేటా అనేది ఫాస్టర్ అనమాట కంపారిటివ్లీ అదర్ డేటాబేసెస్. ఓకే, ఆర్కిల్లో 8 సెకండ్స్ పట్టే డేటాకి ఇక్కడ జస్ట్ ఓన్లీ 2 సెకండ్స్ లో వచ్చేస్తుంది అనమాట. సో ఇమాజిన్ ఇప్పుడు మీకు ఓన్లీ ఇప్పుడు 8 రికార్డ్స్ లోనే ఇంత డిఫరెన్స్ ఉంటే, సో కొన్ని కోట్ల రికార్డులు రీడ్ చేయాలి, లేకపోతే లోడ్ చేయాలి. సో అప్పుడేమవుతుంది, అప్పుడు దిస్ ఇస్ ద కేస్. ఓకే, సో మీకు చాలా టైం సేవ్ అవుతుంది. సో అందుకనే ఎస్పెషల్లీ డేటా వేర్హౌసింగ్ లో ఎక్కువ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి మనకి టెరాడేటా ఇస్ ద బెస్ట్ డేటాబేస్ అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మన మెటీరియల్ లో చూద్దాం టెరాడేటా ఆర్కిటెక్చర్ ఎలా వర్కౌట్ అవుతుందో. ఓకే, ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద టెరాడేటా ఈస్ ప్యారలలిజం. ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద టెరాడేటా ఆర్కిటెక్చర్ ఇస్ పార్సింగ్ ఇంజిన్, యాక్సెస్ మాడ్యూల్ ప్రాసెసర్, బైనెట్. ఓకే, చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఏం జరుగుతుందంటే, సో పార్సింగ్ ఇంజిన్ ఏం చేస్తుంది చూడండి ఇక్కడ. సో ఫస్ట్ హ్యాండిల్స్ ఇట్స్ యూజర్ సెషన్స్ అనమాట. అంటే యూజర్ సెషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు సెషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు సింపుల్ గా నేను టెరాడేటా ఓపెన్ చేశాను అనుకో, బ్యాక్ అండ్ ఒక సెషన్ ఓపెన్ అయిపోతుంది అనమాట. సో అంటే ఆ సెషన్ అంటే వాడు లాగిన్ అయి ఉన్నాడా లేదా, లేకపోతే లాగిన్ అయినా వాడి సింటాక్స్ కరెక్ట్, ఐ మీన్ వాడికి యాక్సెస్ ఉందా లేదా ఆ టేబుల్ గానే చెక్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సింటాక్స్ చెక్ చేస్తుంది అనమాట. సింటాక్స్ అంటే ఏంటి, పార్సర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ చెక్ చేస్తుంది అనమాట. సెక్యూరిటీ ఎక్కడ జరుగుతుంది, సెషన్ కంట్రోల్ లో జరుగుతుంది. నెక్స్ట్ బిల్డ్ ఏ ప్లాన్స్ టు ద ఫర్ ద యాంప్స్ అనమాట. అంటే ప్లాన్ ప్రిపేర్ చేసి ఇది ఓవరాల్ గా హై లెవెల్లో ఉంది. దీని తర్వాత వచ్చే ఆర్కిటెక్చర్ మనకి ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడా లేదు ఇది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ పిఈలో నేను చెప్పిన అన్ని జరుగుతుంది అనమాట. కింద మళ్ళీ క్లియర్ గా ఉందన్నమాట పిఈలో ఏమేమి ఉన్నాయని చూద్దాం అది. సో నెక్స్ట్ త్రూ పిఈ ఓవరాల్ గా పిఈ ద్వారా బైనెట్ ద్వారా యాంపుల్లోకి వెళ్తుంది అనమాట. సో బైనెట్ అంటే ఏంటంటే, ద బైనెట్ ఈస్ ద కమ్యూనికేషన్ హైవే దట్ యాంప్స్ అండ్ పిఈస్ యూజ్. ఓకే, పిఈ అనేది మనకి పిఈకి యాంప్స్ కి మధ్యలో ఉన్న కమ్యూనికేషన్. సో యాంప్స్ ఏం చేస్తాయంటే ద యాంప్స్ రిట్రీవ్ అండ్ పెర్ఫార్మ్ డేటాబేస్ ఫంక్షన్స్ ఆన్ దేర్ రిక్వెస్టెడ్ రోస్. అంటే ప్లాన్ ప్రకారం రిక్వెస్ట్ చేసిన రోస్ ని యాంప్ తీసుకొస్తుంది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ యాంప్ విల్ బి అసోసియేటెడ్ విత్ వర్చువల్ డిస్క్ అనమాట. చూడండి, వర్చువల్ డిస్క్ లో 2 టేబుల్స్ మనకి అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు, ఆర్డర్ టేబుల్ ఒకటి, కస్టమర్ టేబుల్ ఒకటి. సో ప్రతి ఒక్క యాంప్ లో
ప్రతి ఒక్క టేబుల్ సంబంధించిన పోర్షన్ ఆఫ్ ద డేటా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈచ్ యాంప్ హ్యాస్ దేర్ ఓన్ వర్చువల్ డిస్క్ వేర్ ద టేబుల్ రోస్ దే ఓన్ రిసైడ్. అంటే ప్రతి ఒక్క యాంప్ కూడా వర్చువల్ డిస్క్ అసోసియేటెడ్ ఉంటుంది. ఆ వర్చువల్ డిస్క్ లో యాక్చువల్ డేటా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంకా క్లియర్ కట్ గా వెళ్తే PE లోకి, when a user fires an SQL query, it first gets connected to the parsing engine. సో ఫస్ట్ క్వరీ మనం ఎప్పుడైతే మనం క్వరీని సో మనం ఎట్లా చెప్పాలంటే, ఫస్ట్ వెన్ ఎవర్ ద యూజర్ ఫైర్స్ ద క్వరీ, ఇట్ విల్ కనెక్టెడ్ టు ద పార్సింగ్ ఇంజిన్. ద ప్రాసెస్ అంటే ఈ పార్సింగ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే, ప్లానింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ ద డేటా టు యాంప్స్ ఆర్ డన్ హియర్. ఇట్ ఫైండ్స్ అవుట్ ద బెస్ట్ ఆప్టిమల్ ప్లాన్ ఫర్ క్వరీ ఎగ్జిక్యూషన్. ద ఫాలోయింగ్ ద ప్రాసెస్ పెర్ఫార్మ్ PE. సో సెషన్ కంట్రోలర్ ఆర్ సెషన్ హ్యాండ్లర్, ఇక్కడ నేను చెప్పాను కదా సెక్యూరిటీ చెక్, అట్లానే వీడికి క్రెడెన్షియల్స్ ఉన్నాయో లేవా. పార్సర్ అంటే సింటాక్స్ చెక్ చేస్తుంది అనమాట. ఆప్టిమైజర్ ఏం చేస్తుందంటే, ఇట్ విల్ గివ్ ద బెస్ట్ ప్లాన్. డిస్పాచర్ ఏం చేస్తుందంటే, ద డిస్పాచర్ ఫార్వర్డ్స్ ద క్వరీ టు ద యాంప్స్. బైనెట్ ఏంటంటే, బైనెట్ ఈస్ అ హార్డ్వేర్ కాంపోనెంట్ స్విచ్డ్ ఫ్యాబ్రిక్ దట్ విల్ కనెక్ట్ టు ద ఆల్ ద నోట్స్, అంటే నోట్స్ అంటే వస్తాయి అనమాట. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే బైనెట్ ఈస్ ద కమ్యూనికేషన్ లేయర్. సో ఏం జరుగుతుందంటే, ఈ బైనెట్స్ అనేది లోడ్ బ్యాలెన్సింగ్ కోసం కొద్దిగా చెక్ చేసుకుంటాయి అనమాట. ఓకే, సో ఈ వన్ బైనెట్ ఫెయిల్స్, ద సెకండ్ వన్ కెన్ టేక్ ఇట్ ప్లేస్. అంటే ఇదంతా వాయిస్ బ్రేక్ అవుతుంది చాలా. వాయిస్ క్లియర్ వస్తుంది అన్న. అవునా, ఎందుకు ఈ రోజు బాగా అన్స్టేబుల్ గా ఉంది. స్క్రీన్ కూడా షేర్ అవ్వట్లేదు, అంటే వస్తుంది పోతుంది. ఓకే ఓకే ఓకే. హలో, ఇప్పుడు వినిపిస్తుందా? హలో హలో అన్న, ఇప్పుడు వినిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది అన్న. ఓకే, సో ఇక్కడ ఏంటంటే బైనెట్ అనేది, ఇప్పుడు అంటే బైనెట్లు 2 ఉండొచ్చు అనమాట. ఓకే, బైనెట్ 0, బైనెట్ 1. ఓకే, సో ఎందుకంటే ఇది మేబీ లోడ్ బ్యాలెన్సింగ్ జరగచ్చు ఇక్కడ. సో అట్లానే ఒక బైనెట్ ఫెయిల్ అయితే ఇంకో బైనెట్ కూడా వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, ఒకవేళ డేటా ఎక్కువ అయింది అనుకో, సో లోడ్ బ్యాలెన్సింగ్ కూడా జరగచ్చు అనమాట ఇక్కడ. ఓకే, అట్లా. సో నెక్స్ట్ యాంప్ అన్నమాట. యాంప్ అంటే యాక్సెస్ మాడ్యూల్ ప్రాసెసర్. దీన్నే మనం VPROC వర్చువల్ ప్రాసెసర్ అని కూడా అంటాం అనమాట. ఓకే, యాక్సెస్ మాడ్యూల్ ప్రాసెసర్ ఈజ్ ఏ వర్చువల్ ప్రాసెసర్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు PE via బైనెట్. ఓకే, సో ఇక్కడ నేను చూపించాను కదా, ఇక్కడ చూపించినట్టుగా. సో దిస్ ఈజ్ యాంప్ అనేది త్రూ బైనెట్ ద్వారా పార్సింగ్ ఇంజిన్ కి యాంప్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మధ్యలో బైనెట్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈచ్ యాంప్ హ్యాస్ ఇట్స్ ఓన్ అసోసియేటెడ్ డిస్క్ అండ్ ఇట్ ఈస్ అలౌడ్ టు రీడ్ అండ్ రైట్ ఇన్ ఇట్స్ ఓన్ డిస్క్. అంటే సో ఈచ్ అండ్ ఎవ్రీ యాంప్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఓన్ వర్చువల్ డిస్క్ అనమాట. అంటే ఇక్కడ ఈ యాంప్ వచ్చి ఈ వర్చువల్ డిస్క్ లో ఈ వర్చువల్ డిస్క్ లో ఎక్కడా పనిచేయదు అనమాట. ఏ దానికి ఉన్న డెడికేటెడ్ గా అటాచ్ అయిన దానికే ఆ డిస్క్ లో నుంచి డేటాను బయటకు తీస్తుంది అనమాట. ఓకే, అందుకనే ఇక్కడ దీన్ని మనము షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్, అంటే ఒక యాంప్ ఒక డిస్క్ అటాచ్ అయిందంటే ఆ డిస్క్ లో ఉన్న డేటాతోనే దానికి సంబంధం, మిగతా డిస్క్లతో దానికి సంబంధం లేదు. అందుకనే దీన్ని షేర్డ్ నథింగ్ ఆర్కిటెక్చర్ అని కూడా అంటారు అనమాట. ఓకే, when the query is fired, Teradata distributes the rows of tables on all amps, and when it calls for all data, all the amps will work simultaneously to give back the data. This is called parallelism. సో అంటే ఎప్పుడైతే మనం ఎప్పుడైతే డేటా ఇవ్వమని చెప్పామో అన్ని యాంప్స్ కూడా ప్యారలల్ గా వర్కౌట్ అవుతాయి. సో అందుకనే దాన్నే ప్యారలలిజం అంటారు అనమాట ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇంకా అంటే మీరు లోపలికి వెళ్తే ఇంకా ఇన్ డీటెయిల్ గా ఇచ్చారనమాట ఇక్కడ. ఓకే, సో ఎట్లా వర్కౌట్ అవుతుంది ఇది. ఓకే, ఇదంతా కూడా మీరు చదువుకోండి. మీరు చదివినప్పుడు మీకు వాయిస్ ఫుల్ బ్రేక్ అవుతుంది ఇక్కడ, అసలు ఏమి వినిపించట్లేదు. అవునా,
నాకైతే ఏం తెలియదు, మరి వేరే వాళ్ళకి తెలియదు కానీ నాకైతే అస్సలు ఫుల్ ఓకే బ్రేక్ ఓకే. అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా అట్నే ఉందా? హలో, ఇప్పుడు కొంచెం బెటర్. ఓకే. సో ఇది ఒక్కటి చెప్పుకొని ఆపేద్దాం ఈ రోజుకి, ఎట్లా వాయిస్ క్లియర్ లేదు కాబట్టి. ఓకే. సో ఇక్కడ ఇక్కడ మనం చూసింది, ఇక్కడ ఇక్కడ అంతా రాసింది కూడా ఇక్కడ ఏంటంటే మనం చూసింది అనమాట. ఓకే, డిస్క్ అంటే వర్చువల్ డిస్క్ అనమాట. ఓకే. ఇంకా రేపు నోడ్ ఇవి చెప్తాను, ఈ రోజు సిస్టమ్ బాగాలేదు కదా. సో యాక్చువల్ గా ఆర్కిటెక్చర్ ఇదన్నమాట. సో ఇంకా రేపు డీటెయిల్ గా చూసుకుందాం. రేపు మార్నింగ్ ఒకసారి, ఐ మీన్ మీకు ఈ నోట్స్ పంపించాను కదా, ఒక్కసారి చూడండి. హలో, వినిపిస్తుందా అందరికి? వినిపిస్తుంది.